Hi guys, welcome back to my channel guys. వెలాసిటీ గ్లోబల్ కంపెనీ వాళ్ళు కస్టమర్ కేర్ అసోసియేట్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా ఎడల వీడియో వచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ సో ఈ యొక్క కంపెనీస్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ యొక్క బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కంపెనీస్ వీళ్ళ ఈ యొక్క కంపెనీతో కొలాబరేట్ అయ్యి వర్క్ అయితే చేస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యువీల్ కనుక చూసుకున్నట్టయితే బీ ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్లయింట్ ఇన్ ఎంక్వైరీస్ ఎన్షూరింగ్ టైర్ 1 సపోర్ట్ అండ్ ఇష్యూస్ రిజల్యూషన్ అనమాట. సో ఈ కంపెనీకి సంబంధించిన క్లయింట్స్ యొక్క ఎంక్వైరీస్ని మీరు తీసుకుంటూ అండ్ అలాగే వాళ్ళ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేసే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. మేనేజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ త్రూ ది కేస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ కొలాబరేటింగ్ విత్ ద టీమ్ మెంబర్స్ అండ్ అలాగే ఎఫిషియెంట్ వర్క్ ఫ్లో అనమాట. సో ఈ యొక్క టీమ్ మెంబర్స్ ఈ యొక్క కంపెనీకి సంబంధించిన టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ ఇంటర్నల్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ని మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ క్లయింట్ ఇష్యూస్. మీరు క్లయింట్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసే విధంగా అండ్ అలాగే ఎస్కలేటింగ్ టు స్పెషలిస్ట్ టీమ్ యాజ్ నీడెడ్ అండ్ అలాగే డెలివరింగ్ హై క్వాలిటీ సర్వీస్ అలైన్ విత్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ క్లయింట్ క్వశ్చన్స్ అండ్ అలాగే స్కెనేరియస్ ప్రెజెంటింగ్ క్లియర్ సొల్యూషన్ బోత్ క్లయింట్స్ అండ్ అలాగే కంపెనీ పార్ట్నర్స్ అనమాట. మీరు వచ్చేసి క్లయింట్స్కి సంబంధించి అండ్ అలాగే ఈ యొక్క కంపెనీ పార్ట్నర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క సొల్యూషన్ని మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ గైడెన్స్ ఆన్ పేరోల్ ఎక్స్పెన్సెస్ అండ్ హెచ్ఆర్ రిలేటెడ్ క్వారీస్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనలైజ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్స్ టు డెలివర్ కన్సర్న్ ఇన్సైట్స్ అండ్ క్లయింట్ అండ్ టీమ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేట్ అక్రాస్ సర్వీస్ లైన్స్ టు ప్రొవైడ్ క్విక్ ఇష్యూస్ రిజల్యూషన్ ఎన్హాన్స్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ రివ్యూయింగ్ ఫాస్ట్ ఇంటరాక్షన్ మేకింగ్ రికమెండేషన్ ఇంప్లిమెంటేషన్ సొల్యూషన్ టు ఇంప్రూవ్ సర్వీసెస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి క్లయింట్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో క్లయింట్స్ సాటిస్ఫై అయ్యే విధంగా మీరు రిప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అలాగే వాళ్ళ యొక్క క్వైరీస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్డేట్ వెలాసిటీ గ్లోబల్ ఇంటర్నల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ టూల్స్ అనమాట. ఈ యొక్క వెలాసిటీ గ్లోబల్కి సంబంధించిన ఇంటర్నల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ టూల్స్ని అప్డేట్ చేయడం అండ్ అలాగే మెయింటైన్ ఎక్స్పర్టైజ్ ఇంటర్నల్ ఎంప్లాయ్మెంట్ అండ్ పేరోల్ మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేట్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్ అండ్ అలాగే ఇంక్లూడింగ్ ఎర్లీ మార్నింగ్స్ లేట్ ఈవినింగ్స్ అండ్ అలాగే పబ్లిక్ హాలిడేస్లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. యూ హ్యావ్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఈక్వివాలెంట్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వర్కింగ్ అక్రాస్ డిఫరెంట్ టైమ్ జోన్స్ ఐడియల్లీ 24/5 సపోర్ట్ సెటప్ అనమాట. సో ఈ యొక్క వర్కింగ్ సెటప్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాని గురించి డోంట్ వరీ. ఫ్యామిలారిటీ విత్ టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ కేస్ ట్రాకింగ్ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉండాల్సి ఉంటుంది. టెక్ సేవీ అండ్ అలాగే విత్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గూగుల్ సూట్ అండ్ అలాగే అదర్ డిజిటల్ టూల్స్ అనమాట. సో మీకు వీటి మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద అండ్ అలాగే గూగుల్ సూట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క టూల్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రీసెర్చ్ ఆర్గనైజేషనల్ అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఏ కన్సల్టేటివ్ client focused approach to communications. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ విత్ క్రియేటింగ్ పాజిటివ్ క్లయింట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్నల్ బిజినెస్ అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్. సో వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క జాబ్కి జాయిన్ అయిన తర్వాత మీకు అప్ టు 60,000 వరకు మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్ యానం అయితే మీకు 6 to 7 lakhs పర్ యానం అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మంచి ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ అలాగే ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ అప్లై నో బటన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏం లేదండి, మీ యొక్క డీటెయిల్స్ అండ్ అలాగే కంపెనీ డీటెయిల్స్ అడుగుతారు. సో వాటికన్నీ మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఈ యొక్క అప్లై ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, క్లారిఫై అయితే చేస్తాను.
సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.